పేరు సీతారాం ఇది ఏ ఊరు? మధుపాడు. రేపు వచ్చే ఎన్నికల్లో ఎవరికి నుంచి గెలిస్తే బాగుంటుంది అనుకో? శ్రీనివాసరావు గెలిస్తే మాకు సంతోషం అనుకుంటాం. ఎందుకు? మాకు ఏదైనా మంచి చేస్తాడు మా ఊరికి అని అనుకుంటాను. కుర్రోడు నిన్న కాక మొన్న వచ్చారు రాజకీయాల్లోకి. మాకు ఏది చేయలేదండి, మా ఊరికి కాదు చెప్పినారం కానీ ఏది చేయలేదు. అతను ఎవరు? అప్పలర్సీ కాదు, ఎవ్వరు చేయట్లేదు. సత్యబాబు అయినా ఎక్కడ చేయలేదు. అని మాకు ఎవ్వరు మంచి చేయలేదు అస్సలు అండి. మరి ఇప్పుడు ఎవరు మంచి చేస్తారు మీకు? మాకు ఇప్పుడు ఇతను శ్రీనివాస్ గారు వస్తేనే మాకు చేస్తారని మాకు అనుకుంటాం. ఓకే, ఎందుకని? మాకు మంచి అంతే. చిన్నప్పటి నుంచి ఓటు వచ్చి నాకు ఓటు వచ్చింది కానీ టీడీపీకే వేసారు. ఇప్పటికైతే కాంగ్రెస్కి వేయలేదు. ఎవరు నమ్మినా నమ్ముకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే అతను రావాలని కోరుకుంటాం. ఈ మందు పచ్చి మందు దించుతాడు, ప్రజలు చాలా మంది చనిపోతూ ఉంటారు. ఆ మందుకు ఇప్పుడు మంచిదే దించుతాడు, ప్రజలు బాగుంటారు, ముద్ద తింటారు, కొన్నాళ్ళు బతుకుతారు. ఆ ఓటు ఇంకొక 10 ఓట్లు పడాలి, 10 సంవత్సరాలకు పడాలని మేము కోరుకుంటాం. మీరందరూ మందు మానేయాలని కదా రేట్లు పెంచింది? మందు మానేయాలంటే పొద్దులు కష్టపడతాం బాబు. పడిన తర్వాత ఇప్పుడు ఆ తాకంటే మనం ఉండలేము. ఆ ఒకసారి ఏం చేస్తాం? శ్రీనివాస్ గెలుస్తారు గ్యారంటీగా. కుర్రోడు కదా, కుర్రోడైనా పర్లేదు, అలా ఇంట్లో అందరూ అనుభవం ఉన్నది కాబట్టి. అది నా పేరు చెనగం బంగారమ్మ. ఇదే ఊరు? మోదిపాడ. ఓకే, రేపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు? టీడీపీ. ఎవరు? కొండపల్లి శ్రీనివాస్. ఓకే, ఆయన గెలుస్తాడా? గెలుస్తాడు. ఎందుకు? మనందరినీ బాగు చేయలేక. మధుపాడ. రేపు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఇక్కడ నుంచి? శ్రీనివాసరావు. ఎందుకు? ఎందుకు అభివృద్ధిలోని బాగుంటుందని మేము కోరుకుంటాను. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీకు అన్ని చేస్తుంది కదా? లేదు, ఒకటి జరుగుతుంది, ఒకటి జరగలేదు. ఒకరు జరుగుతుంది, ఇంక రెండో వాళ్ళు జరగలేదు. మరి ఉన్నోళ్ళు బాధపడతారు, ఉన్నోళ్ళకి బాగుంటుంది ఆ లైఫ్లోనే. మా నాటి వాళ్ళు బాగుంటుంది కదా సార్. మరి నాకు కాలు మలియారు, ఏదో చేస్తామన్నారు, 5,000 పెన్షన్ ఇస్తామన్నారు. అది ఏది చేయడం లేదు. 5,000 పెన్షన్ లేదు. కాగితాలు పెట్టమన్నారు, కాగితాలు పెట్టాం. దేనివల్ల మాకు ఉపయోగం లేదు. మా అమ్మలు శుభ్రంగా ఒకరు శుభ్రంగా చూసుకుంటే వాళ్ళకి వేసుకుంటే వాళ్ళ వల్ల మేము బాగుంటాం కదా ఆ ఆశ. అప్పల నరసయ్య 2 సార్లు చేశాడు ఎమ్మెల్యేగా, అవకాశం వచ్చు కదా? అతని వల్ల ఎట్లేదు. మరి ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది? శ్రీనివాసరావు గెలిస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. పేరేంటి? తామన్ నాగమణి. ఓకే, రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే మనకు బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకు? అంటే పరిపాలన బాగుంటుంది అనేసి ఈ బస్సులకి ఆడవాళ్ళకి ఫ్రీగా ఇస్తారట. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తారట. ఆడపిల్లలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు వేస్తారట, తల్లికి డబ్బులు వేస్తారట. మాకు ఏంటంటే ఇవన్నిటికంటే నిత్యావసరాల సరుకులు రేట్లు తగ్గిస్తే మాకు చాలు. అందు గురించి ఆ పరిపాలన రావాలని అప్పుడు అతను అప్పుడు అన్నీ తగ్గిసే ఉండేవి రేట్లు. మాకు ఈ డబ్బు ఈ 18,000 ఇచ్చేస్తాము, ఈ 15,000 ఇచ్చేస్తాము, ఇవి రేట్లు లేవండి. ఏంటంటే అందరికీ కూడా మహిళలకు అందరికీ కూడాను గోపురం మహిళలకు అందరికీ కూడా వీళ్ళు ముందు జాయిన్ అయ్యారు, వీళ్ళు వెనక జాయిన్ అయ్యారు, వీళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెట్టాలని ఏమీ లేకుండా అందరికీ నార్మల్గా 15,000 లెక్క వేసారండి. అది ఆ పద్ధతి బాగుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఇంత కట్టిన వాళ్ళకి కొంతమందికి 10,000 ఉంటుంది, కొంతమందికి 14,000 ఉంటుంది, కొంతమందికి 1,000 ఉంటుంది, కొంతమందికి 2,000. మాకు ఇలాంటి పథకాలని ఎందుకండి? మాకు నిత్యావసరాల సరుకులు బాగోవాలి, పిల్లల చదువులు బాగోవాలి. అన్ని పథకాలు అంత మంచి పథకాలు ఇస్తున్నప్పుడు ఆయన గెలిపించవచ్చు కదమ్మా. ఏటి పథకాలండి? 15,000 అన్నారు. అయితే 15,000 అన్నారండి. మాకు ఎప్పుడు అండిందండి 15,000? బాత్రూములు కడగాలి, పిల్లలు స్కూల్కి పెట్టాలి అనేసి 14,000 ఇచ్చారండి. 14,000 తర్వాత 13,000 ఇచ్చారండి. మొన్న ఏమంటే 9,000 వచ్చిందండి. మేము డబ్బుల గురించి ఏంటి నిన్నలల్లా గవర్నమెంట్ డబ్బులు తట్టి మేము బతికేం ఏంటండి? మెయిన్ ఏంటంటే మా పిల్లల చదువులు బాగోవాలి, మాకు నిత్యావసరాల సరుకులు బాగోవాలి. వాటి ద్వారా ఇంటి పన్నులు పెంచేస్తున్నారు, కరెంటు బిల్లులు పెంచేస్తున్నారు, గ్యాస్ బండ్లు పెంచేస్తున్నారు. ఏంటండి ఇందులో సుఖం ఉంది మాకు? అతను ఇస్తున్నారని పేరుకే కానీ అంతకు డబ్బులు అయిపోతుంది కదా మాకు ఏదైనా అందులోని కొంచెమైనా మేలు అనిపిస్తే అందిన వాళ్ళకి అంతనే అండి, లేదని మేము అనట్లేదు. ఈ భూములలో కొంతనే, ఈ 18,000 కొంతనే, డోక్రా వాళ్ళకి అంతనే, అందిన వాళ్ళు బాగానే అందుకుంటున్నారు. ఏంటంటే లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? అందరికీ ఒకే లెక్కలోని వీళ్ళకి ఎక్కువ కాక వీళ్ళకి తక్కువ కాకుండా అలాగేస్తే బాగుంటుంది కదా. పోనీ ఆ వేసిన ఏ సుఖం ఉందండి అందులోని? ఏటి సుఖం అంటే ఎటు లేదు. రేపు మీ గజపతి నగరంలో వైసీపీ నుంచి అప్పల నరసయ్య గెలుస్తాడా? తెలుగుదేశం పార్టీ నుంచి కొండపల్లి శ్రీనివాసరావు గెలిస్తే బాగుంటుంది. ఎందుకు? అతని పరిపాలన మనం చూడాలి కదండి, మరి ఎలాగ ఉంటుంది అనేది. ఇతని పరిపాలన చూసినా అతని పరిపాలన ఎలాగ ఉంటుంది అనేది మాకు తెలియాలి కదా. మరి ఎందుకండి కొత్త చూడాలండి, కొత్త అనేసి ఇప్పుడు చూసాం కదా, మళ్ళీ అదే ఎలాగ ఉంటుంది. ఇప్పుడు జనాలు ఏమి ఎర్రోళ్ళు కాదండి, ఒక సుట్టి ఛాన్స్ ఇస్తున్నారు అందరికీ. పరిపాలన బట్టి వాళ్ళ వెనకతలు వీళ్ళు ఫాలో అయిపోతారు. ఎందుకు అలాగైనా ఎందుకు అనుకోవడం అండి? ఇప్పుడు ఒకరు ఇదే పేరు అనుకోండి, నెక్స్ట్ అతను అనుకోవచ్చు కదా, ఇలాగ ఒక సుట్టి ఛాన్స్ అని ఇచ్చినందుకు అతను అలాగ అయిపోయాడు, నేనైనా బాగా చేస్తే మళ్ళీ
మళ్ళీ నెక్స్ట్ నేను రావచ్చేమని అని అనుకోవచ్చు కదండి. అప్పల నర్సయ్య సీనియర్ కదా బాగా. ఆ సీనియరే కదండి, మేము చూసాం కదండి సీనియర్ అయితే. మాకు అవకాశం ఎటు ఉంటే అటు అనుకుంటామండి మేము. ఇంకేటండి, ఈసారి మీకు ఎటు అనుకుంటున్నారు? మాకు అతను శ్రీనివాసరావు రావాలనే ఉందండి మాకు. నా పేరు ఎన్ సాంబయ్య, మాది మధుపాడు గ్రామం. మాకు టీడీపీ వస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటాను. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం చాలా పథకాలు, చాలా చక్కనైన పథకాలు ఏర్పాటు చేశారు. మహిళలకు 3 బండ్లు, అలాగే ఉచిత బస్సు, అలాగే నెలకు 4,000 రూపాయల పెన్షను, నిరుపేద వాళ్ళకి 3,000 రూపాయలు 1,500 ఇంట్లో మహిళలకి ఇస్తానని చెప్పారు. మాకు చాలా నచ్చింది. అలాగే కొండపల్లి పెడతలేడు అప్లేడు కుమారుడు శ్రీనివాసు ఎమ్మెల్యే గారు రావాలని మాకు చాలా ఇష్టమైన కోరుకుతూ ఉన్నాము. మా అందరం కలిపి అతనికి ఏకమద్దతుగా మా గ్రామస్తులందరూ కూడా టీడీపీ అంటే మాకు చాలా అభిమానంతో మేము ఓట్లు వేస్తాం. ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ అన్న ఆయన కొత్త, ఆయన కుర్రోడు, ఆయన గెలిపించే సుఖమే ఉంది మీకు? మాకు కొత్త వాళ్ళే రావాలండి. పాత వాళ్ళు వచ్చి మాకు ఏం చేశారు? కొత్త వాళ్ళు పరిపాలన ఎలా ఉంటుందో వాళ్ళకి కష్టసుఖాలు తెలుస్తాయి. సడన్గా పాత వాళ్ళకైతే ఏళ్ళు తినేసి ఉన్నారు. కొత్త వాళ్ళు అయితే అన్ని రకాలుగా గ్రామంలో చేస్తారు. మళ్ళా ఎమ్మెల్యే అవ్వాలని కోరికలు ఉంటాయి. పాత వాళ్ళకి ఏంటంటే అదే రిటర్న్ కార్యక్రమం అయిపోయింది. కొత్త వాళ్ళు ఇప్పుడు ఉంటే వస్తే చాలా అభిమానిస్తారని మా కోరిక. నా పూడి నాగమణి అండి. ఏ ఊరు అమ్మ ఇది? మధుపాడ. మధుపాడ అంటే ఏ గజపతి నగరమా, శ్రీకాకుళం? అక్కడ ఇది గజపతినగరం పక్కన. రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఎవరు ఈ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీనివాసరావు గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? అన్ని విషయాల్లోనండి, ఒకటే కాదు 2 కాదు, అన్ని విషయాల్లోనూ అతను గెలిస్తే బాగుంటుంది. మెయిన్ అన్ని డబ్బులు పంపకమే కానీ జగన్ గారు మరి ఇంకేట్ లేదండి. నచ్చిన వాళ్ళకి పంచుకుంటాండ్రు, నచ్చిన వాళ్ళకి లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి దగ్గరుండి తిరిగిన వాళ్ళకి పంచుకుంటాండ్రు. మిగతా వాళ్ళకి, పేదలకి, ప్రజలకి చూడట్లేదు. చూడపడం అమ్మఒడి పథకాలు, అమ్మఒడి స్కూల్ పిల్లలు ఉన్న వాళ్ళకి వస్తాయండి. పిల్లలు లేని వాళ్ళకి, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళకి మరి అవేటి లేవండి. అంటే మీకు డబ్బులు కావాలా, అభివృద్ధి కావాలా? అన్నీ అభివృద్ధి కావాలి. డబ్బులు అంటే ఎన్ని రోజులు పంచుతారండి? పంచుకున్న వాళ్ళకి పంచుకుంటారు, పంచుకోపోయిన వాళ్ళకి లేదు. అభివృద్ధి ఉంటేనే మనకి ఇది అవుతుంది, కానీ డబ్బులు ఎవరు పంచుతారు? ఎన్ని రోజులు వేస్తారు? ఇప్పుడు శ్రీనివాస్ కుర్రోడు కొత్తగా వస్తున్నాడు, ఆయనకి రాజకీయాలు తెలియదు. మరి అటువంటి ఆయన గెలిస్తే మీకేం ఉపయోగం ఉంటుంది? అలాగే అనుకుంటారు. జగన్ ఒకసారి అనేసి ఇచ్చారు కదండి, ఇస్తే చేశారు, ఏటి చేయలేదు. మరి ఇతను వస్తే చూస్తే బాగుంటుందని మేము అనుకుంటాను, ప్రజలందరూ అనుకుంటాను, వీధిలోని అందరూ అనుకుంటున్నాం, అలాగే ఊర్లోని అందరూ ఉన్నాం. అయితే రేపు వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ గెలుస్తాడు. అవునండి. మీరు గెలిపించుకుంటారా? గెలిపించుకుంటారు, ప్రజలందరూ గెలిపించుకుంటారు. ఈయనే మాకు రావాలి బాబు. మాకు జగన్ వచ్చి మాకు అన్ని ఇబ్బందాలే. మాకు తినడానికి తిండికి వేయడానికైనా ఏది కొనుక్కొని తిన్నపోతాము. మాకు ఏంటంటే మాకు శ్రీనిబాబు వస్తే మాకు చాలా శ్రీనిబాబే మాకు కావాలి. నా పేరు అజయ్ కుమార్ అండి, మధుపాడు గ్రామం, గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా అండి. రేపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు? ఇక్కడ వైసీపీ నుంచి బొత్స అప్పలనర్సయ్య గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చేసి కొండపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారండి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే కొండపల్లి శ్రీనివాస్ గారు రావాలి, వస్తే కొంచెం అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కొంచెం విశ్వాసంతో కలిగి ఉన్నారండి. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు, యుఎస్లో మొత్తం అంతా అక్కడ వాతావరణం, ఆ విధానాన్ని అలవరుచుకొని వచ్చాడు. ఇక్కడ రాజకీయాలు ఎలాగుంటాయి, ఒకసారి అతనికి కూడా అవకాశం ఇస్తే, చదువుకున్నాడు కాబట్టి చదువుకున్న వాళ్ళు ఇబ్బందులు ఏంటి, నిరుద్యోగం ఎలాగున్నది అనేది ఒక చదువుకున్నోడికి తెలుస్తుంది. అందుకు అతను కొండపల్లి శ్రీనివాస్ గారు రావాలని మేము కోరుకుంటున్నామండి. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి కదా, ఇంకేముంటుంది? ఎక్కడ వస్తున్నాయండి? సచివాలయం తీశారు. ఇప్పుడు నేనే ఉన్నాను, డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది, ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటున్నాను. ఎక్కడ వస్తున్నాయి? వాలంటీర్లు ఎలాగండి? ఇప్పుడు గవర్నమెంట్ మారచ్చు, అది సచివాలయం అన్నారు, ఇట్ ఈస్ ఓకే. సచివాలయం ఎంప్లాయీస్ అంటే సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారు, కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత చేంజ్ చేసేయడం ఉండదు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో చేసిన వాళ్ళు, కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా 10 years తర్వాత అది పర్మనెంట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సచివాలయంలో ఓకే, బట్ వాలంటీర్లు అనేది ఏంటంటే జస్ట్ జనాలకి సర్వీస్ అంటున్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏంటంటుంది, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని అంటుంది. లేదా అదే ఎలక్షన్ డ్యూటీకి వచ్చేసరికి కేవలం మీరు ప్రభుత్వ సేవకులు మాత్రమే, మీరు ఉద్యోగస్తులు కాదని అంటున్నది. అంటే ఇప్పుడు అప్పల నర్సయ్య అన్న ఆయన సీనియర్ కదా, 2 సార్లు చేశారు కదా, ఆయనకి అన్నీ తెలిస్తే కదా. సీనియర్ అంటే అన్న, ఇప్పుడు సపోజు ఇంట్లో తండ్రి వ్యవసాయం చేస్తాడు,
తండ్రి వ్యవసాయం చేస్తాడనేసి కొడుకు మానేస్తాడు, కొడుకు ఆ వ్యవసాయం నేర్స్తాడు కదా. అలాగే వాళ్ళ తాతగారు కొండపల్లి పైడితల్లి గారు బొబ్బుల పార్లమెంట్ని ఎంపీకి చేశారు. తర్వాత వాళ్ళ చిన్నాన్నగారు కొండపల్లి శ్రీ అప్పలనాయుడు గారు ఎమ్మెల్యేగా చేశారు. ఒకసారి అదే వాళ్ళు ఫ్యామిలీ నుంచి ఇతనికి ఒకసారి ఇస్తే కొండపల్లి అప్పలనాయుడు మీద అతను డాక్టరేట్ చదివారు, ఇతను డాక్టర్ చదివారు. యువకుడు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు పరిపాలన విధానం ఏంటంటే చాలా కష్టకాలంలో ఉన్నట్టు ఉంది. అన్నీ అప్పుల పాలు చేసేసి పథకాలు పెట్టాడు, కానీ పథకాల వల్ల ఏ రకమైన ఉపయోగం అయితే కనిపించలేదు. అయితే పథకాలు ఈ చేతితో ఇస్తున్నారు, ఈ చేతితో రేట్లలో నాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా కూడా అన్ని విధాలుగా చూసాడు. రైతులు చూసాడు, లేబర్ నుంచి బడిగొని వర్గాలు అందరినీ కూడా అన్ని శాఖల వారిని చూశారు. ఇప్పుడు ఒక్క పథకం తప్ప అభివృద్ధి అనేది లేదు. పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, రైతుకి ఏ విధమైన సుఖం లేదు. ధాన్యం అమ్ముకున్నామంటే దానికి 5 కేజీలు షార్టేజ్ తీసుకుంటారు. 11 డబ్బులు టైంకి రాలేదు, ఎరువులు టైంకి రాలేదు. రైతుకి కూడా చాలా కష్టం. రైతే ఎన్ని మొక్క అని అన్నారు, రైతే రాజు అన్నారు. కానీ ఈరోజు రైతు భూమి చేయకుండా ఉగ్గేద్దామని పరిస్థితికి వచ్చాడనమాట. ఎవరు భూమి పండించుకుంటారో నాకు వద్దు బాబు, ఈ భూమి ఉంచుకోండి కానీ కోరిన మేము చేస్తే మాకు కెట్టదో అని పరిస్థితికి వచ్చింది. ఉపాధ్యాయం పనికి వెళ్ళిపోయి ఎందుకనే పరిస్థితికి వస్తారు. ఆ ఉపాధ్యాయం పని ఆపితే వలసలు వెళ్ళిపోతారు పనులు లేక. ఇసుక డిమాండ్, మట్టి డిమాండ్, రేట్లు డిమాండ్, ఏది కొనుక్కుందని కొనలేము. తర్వాత మందు అయితే 100కి 90% వైడ్ తాగుల్లో ఉన్నారు. 18 సంవత్సరాల వయసు ఏంటి 87 ముసలివాడి దాకా మందు తాగుతాడు. మందు తాగితే ఆ మందు కల్తీకమైన మందు ఏ మందో కానీ తెలియదు. కానీ అందరికీ కూడా హార్టు, కిడ్నీలు, ఏదో రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితి బాగులేక చాలామంది చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మా ఊర్లో కూడా చాలామంది చనిపోతారు, రాష్ట్రం మొత్తం మీద చాలామంది చనిపోయి ఉంటారు. కానీ మందు వల్ల కూడా చాలా హరాస్మెంట్ జరిగి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. మందు మంచిది కాదు, చాలా చెత్త మంది అమ్ముతాండ్రు. రూపాయి మందు అంటే 100 రూపాయలు సీసా చంద్రబాబు ఉన్నప్పుడు ఇది 200 రూపాయలు చేసి అమ్ముతాండ్రు అదే సీసా. అవును, మీరు అంటే రేట్లు పెంచితే మీరు తాగడం మానేస్తారని కదా. తాగడం మానేస్తారు అనుకోవడం తప్పు. 500 అని తాగుతారు. వ్యసనానికి అలవాటు పడినట్టు మానలేడు. అది ఒక వ్యసనం. పేకాట, వ్యభిచారం, బెడ్డింగులు ఇవన్నీ కూడా వ్యసనాలు లేచినాడు ఆ ఇల్లుని నాశనం చేసి పిల్లలు నాశనం చేస్తాడు తప్ప అది మానుతాడు అనుకోవడం తప్పు. 1000 రూపాయలు చేసి తాగుతాడు. ఏ విధంగా అప్పోటేసి తాగుతాడు. భూమి ఎమ్మిషన్ తాగేస్తాడు, అది జీతం తాగేస్తాడు. మంచి మంది వస్తుంది కదా, బాగా తాగుతున్నారు. మంచి మంది కదా వస్తున్నారు. మంచి మంది కాదు, చాలా పనికి మాలి మంది. ఒక క్వాలిటీ లేదు, ఒక చేత ఒక రకం లేదు. ఆ తాగేవాడికి అడిగితే ఏముందో ఏ క్వాలిటీ అనేది అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు రేపు ఓకే ఇవన్నీ పథకాలన్నీ ఇస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో కొండపల్లి శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే అప్పలనరసయ్య గెలిచే అవకాశం ఉందా? కొండపల్లి పడితెళ్ళాడు మనవడు, కొండపల్లి పడితెళ్ళాడు 3 సార్లు ఎంపీగా చేశాడు. వాళ్ళ చిన్నతండ్రి ఎమ్మెల్యేగా చేశాడు. మొదటి నుంచి కూడా పార్టీలను ఈ టీడీపీ పార్టీలో ఎప్పుడు వాళ్ళ బీఫారం వస్తూనే ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు వాళ్ళ తాతయ్య. కొత్తోడైతే కాదు, సొంత చిన్నాన్న కొండపల్లి కొండలరావు కొడుకు, కొండపల్లి బయటకు వెళ్ళాడు మనవడు. అంచేతన అందరికీ తెలిసిన వ్యక్తి. తర్వాత విద్యామంతుడు, చదువుకున్నాడు, కొద్దిగా బుద్ధిగా నెమ్మతొత్తుడు, ప్రతి మనిషికి అనుగుణంగా ఉంటాడు. పెద్ద నాయకుడు వస్తే మాట్లాడాలా, చిన్నోడు వస్తే మాట్లాడకూడదు, ఆడవాళ్ళు వస్తే మాట్లాడకూడదు, చిన్నపిల్లలు వస్తే మాట్లాడకూడదు అనే వ్యక్తి కాదు. 18 సంవత్సరాల వయసు 87 ముసలి దాకా అతను మాట్లాడే అవకాశం ఉంది, ఓపిక స్థానం ఉంది. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. ఆ విషయంలో మాత్రం అనుభవం అన్నారు కదా, అనుభవం వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళ తాతయ్యతో ఉంది అనుభవం, వాళ్ళ నాన్నతో ఉంది అనుభవం, వాళ్ళ చిన్నంతో ఉంది అనుభవం. ఒక రాజకీయ నాయుడు ఇంట్లో పిల్లడంతే ఆటోమేటిక్గా అనుభవం వచ్చేస్తుంది. అంటే అప్పలనరసయ్య గారు సీనియర్ కదా, అటువంటి అప్పలనరసయ్య సీనియర్ అయినా మరి భూములకి కొన్ని అన్నీ ఉన్నాయి. అతని దగ్గర కొంప ఉంది. అతనితో ముందు గతంలో చేశాడు, ఈ ట్రిప్ చేశాడు. మళ్ళీ అతన్ని చూడడం ఎందుకు, కొత్తోడిని చూద్దాం అనే ఆలోచన పెదలకు వచ్చేసింది. అది ఉద్దేశం. అంచేత తెలీదు కొత్తోడు ఇతనికి ఓట్లు వేయకూడదు అనేసి అన్నది అయితే లేదు. గైతనార్లోనే 80% 70% ఓట్లు పడిపోతాయి. పొడి పంట పడిపోద్ది, మరుపాడు అంతా మారిపోయి. ఏ ఊర్లో చూసినా మీరు చూడండి, అటు నుంచి ఇటు వస్తున్నారు కాబట్టి ఇటు నుంచి ఒట్టేళ్ళం ఎక్కడైనా ఉందా. 10లో 20లో 30 చెప్పండి. రేపైతే కొండపల్లి శ్రీనివాస్ గెలుస్తారంటారు. ఖచ్చితంగా గెలుస్తాడు, 100% గెలుస్తాడు. అప్పలనరసయ్య గారు వైసీపీ తరఫున, ఇక్కడ టీడీపీ తరఫున అంటే కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమి తరఫున శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు అయితే డౌట్ఫుల్గా ఉండేది ఎవరు గెలుస్తారనేది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, 70-30 ఉండేది కాస్త 50-50కి వచ్చే అవకాశం ఉంది. గెలిచే అవకాశం అయితే శ్రీని గారు గెలిచే అవకాశం అయితే ఉంది. కొత్త ఆయన అంటున్నారు, కానీ కొత్త ఆయన కానీ జనాలు కావాల్సిన మార్పు కదా. మార్పు కోరుకుని ప్రతి ఒక్కరు దీనికి ఓటేస్తాడు, టీడీపీకి కూటమికి ఓటేస్తాడు. అప్పలనరసయ్య సీనియర్ ఇప్పుడు వరకు చాలా అభివృద్ధి పనులు చేశారు కదా, ఆయన గెలిపించాడు. సీనియరు అభివృద్ధిలో కాదండి, అది వేరే విషయాల్లో సీనియర్.
అభివృద్ధిలో సీనియర్ కాదు. అసలు ఈ గవర్నమెంట్ వచ్చాక అభివృద్ధి జరగలేదు ఫస్ట్ది. రెండోది వీళ్ళు చేసే అభివృద్ధి వేరే లెవెల్లో ఉంటుంది. అన్నీ తీసుకోవడంలో ఉంటుంది, ఇవ్వడంలో ఉండదు. కొత్త అయిన రాజకీయాలు తెలియదు కదా, కొత్త వాళ్ళు కాబట్టి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అతను ఇంకా అంతరం మీద బ్యాడ్ మార్క్ లేదు. ఓకేనా, ఫస్ట్ది అది. రెండోది ఏంటంటే మనం ఒకటి ఛాన్స్ ఇవ్వకుండా వాడు బ్యాడ్ అని చెప్పడానికి లేదు. ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారు కదా, తండ్రిని చూసి కొడుకు ఛాన్స్ ఇచ్చారు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా. అలా ఛాన్స్ ఇచ్చినందుకు గాను బాగా చూపించాడు జనాలకి. ఓకేనా, అలాగే ఇప్పుడు వీడికి ఛాన్స్ ఇచ్చి చూద్దాం. చేయలేదు అనుకోండి, ఇండి బాధేస్తే దించేస్తారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దించాలని దించేయచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకేం నిధులు లేవు, ఏం లేదు కాబట్టి కావాలంటే మధ్యలోనే ఆపి చేసుకోవచ్చు. ప్రజల్లో ఉద్యమం వస్తే ఆటోమేటిక్గా ఎవడం దిగాల్సిందే. ఇక్కడ అందరూ బతికున్న సేవల్లో బతుకుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కూడాను. అందుకే ఇలా కొంత పరిస్థితి అనమాట. ఈరోజు ఇప్పుడు నేను ఒకటి ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఇలా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా రాష్ట్రంలో ఉంటే వాళ్ళందరూ తిరగబడితే సరిపోతుంది. ఓకేనా, వాళ్ళు తిరగబడితే ఆటోమేటిక్గా ఎవడైనా దిగిపోవాల్సిందే. ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలిపోయింది ఇడో లెక్క. ఇందిరాగాంధీ కన్నా గొప్పడా? ఎందుకు అలా జగన్ కన్నా అలా రాజశేఖర రెడ్డి కన్నా గొప్పడా? కాదు కదా. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు 100కి 10 రూపాయలని చేశాడు. ఈ మహానుభావుడు తిరిగి చెయ్యకపోగా జనాల దగ్గర తిరిగి దొబ్బేస్తున్నాడు. అదనమాట విషయం.